కు వచ్చినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ నగర కమిషనర్, పోలీస్ కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, నవరాత్రి ఉత్సవాలు ఇంకొక 24 గంటల్లో రానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 దాకా ఈ యొక్క శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము విజయవాడ వేదికగా. ఈ సందర్భంగా మీరు ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టలేదని. ఈరోజు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఈ వేదిక నుంచి మనం ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాయింట్ ప్రెస్ మీట్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ఈసారి ఈ సంవత్సరం చాలా భిన్నంగా క్యూ లైన్స్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, తర్వాత ఇతర ఏర్పాట్లు కావచ్చు, వైదికంగా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా ఈసారి ఇన్నోవేటివ్గా తీసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసిందే, వైదికంగా సంబంధించి దేవాలయంలో సంబంధించి ఈవో మరియు స్థానాచారి మేమంతా కూడా టెంపుల్కి సంబంధించిన వైదిక కార్యక్రమాలు అరేంజ్మెంట్స్ వరకు మేము తప్పకుండా వచ్చే ప్రతి భక్తుడిని కూడా మనము అత్యున్నతమైన మన విఐపి అని చెప్పి ట్రీట్ చేస్తూ ఈసారి 500 క్యూ లైన్ కూడా లేకుండా సాధారణమైన భక్తుడే మన విఐపి లాగా మేము 500 క్యూ లైన్లో తీసుకెళ్ళడానికి ఈసారి వినూత్నంగా ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టోటల్ ఎంటైర్ డౌన్ హిల్, అప్ హిల్ అన్ని అంశాల మీద వారి యొక్క పర్యవేక్షణలో మేమంతా కూడా ఫాలో అవుతున్నాము. గౌరవ సిపి గారు కూడా లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, పార్కింగ్ విషయం కావచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా వారికి త్వరితగతిన ఈ యొక్క అమ్మవారి దర్శనం కల్పించి పంపించడానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మేజర్గా శానిటేషన్ ఇష్యూ కావచ్చు, ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ యొక్క టాయిలెట్ విషయం కూడా మొత్తం అన్నీ కూడా వచ్చే భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండడం కోసం మేమంతా తీసుకున్నాము. అదేవిధంగా మీరందరూ చూశారు నిన్న గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా మన ఎర్స్ట్వైల్ జిల్లా మంత్రులు, మన ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా వచ్చారు. వారందరి యొక్క నిర్ణయం మేరకు కూడా కొన్ని కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు చేసుకొని వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఈజీగా దర్శనమయ్యి త్వరితగతిన బయటికి వెళ్ళేటట్టు కూడా మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈసారి మనకు లడ్డూకి సంబంధించిన ఇబ్బందులు లేకుండా 3 సెంటర్లలో లడ్డూ తయారీ కేంద్రం, అదేవిధంగా అదనంగా ఈసారి 8 లడ్డు విక్రయ కేంద్రాలు కూడా తీసుకున్నాము. మనకు అన్నప్రసాదం స్వీకరణకు కూడా పెద్ద బిల్డింగ్ మన ఎదురుగానే, మహామంటపం ఎదురుగానే ఆల్రెడీ ఈరోజు ట్రయల్ రన్ కూడా చేసి స్టార్ట్ చేసేయడం జరిగింది. సో ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం స్వీకరణకు కూడా మనము ఏ లోటు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ భక్తుడైనా కానీ వచ్చిన క్యూ లైన్లో వారికి వాటరు, అదేవిధంగా వచ్చేటప్పుడు 11 రోజులు మనకు వినాయక మందిరం నుంచి అప్ టు టోల్ గేట్ దాటుకొని రాజగోపురం వరకు వచ్చే వరకు కూడా ప్రతి భక్తుడు యొక్క ఆధ్యాత్మికతను, అమ్మకు సంబంధించిన అంటే కనకదుర్గమ్మ వారికి సంబంధించిన శ్లోకాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ డివోషనల్ వాతావరణమే ఉండాలనే ఉద్దేశంతో 11 రోజులు జరిగే 11 అలంకారాలకు సంబంధించిన వచ్చే వారికి లెఫ్ట్ సైడు 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, వెళ్ళేటప్పుడు కూడా 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ యొక్క ఆధ్యాత్మికతకు కేంద్రం అని చెప్పేసి ఈ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్ పరిసరాలన్నీ కూడా మనం చాలా కొత్తగా ఈసారి ఆలోచించుకొని అందరి సహకారంతో చేయడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, వృద్ధులు వికలాంగులకు కూడా లడ్డూకు సపరేట్గా కౌంటర్ పెట్టాము. పోయినసారి 1 పెట్టారు, ఈసారి 2 రకాలుగా పెడుతున్నాము. మనకు కనకదుర్గ నగర్ ఎగ్జిట్లో కొత్తగా కట్టిన బిల్డింగ్లో సపరేట్గా ఓన్లీ వృద్ధులు వికలాంగులకు మాత్రమే లడ్డూ సెంటర్ అనేది విక్రయం పెట్టదే ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నింటి మీద మేజర్గా 29వ తారీఖు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దర్శనం చేసుకోవడానికి అమ్మవారికి వస్తారు కాబట్టి ఆ రోజు కూడా పటిష్టమైన ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ప్రోటోకాల్
ఎక్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి తప్ప మిగతా ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా రద్దు చేస్తూ అన్ని క్యూ లైన్లు కూడా ఉచిత లైన్లుగా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, మన విఎంసి వారు ముగ్గురు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు ఈ వేదిక నుంచి వచ్చే భక్తాదులకు ప్రజలందరికీ కూడా ఇక్కడి నుంచే మనము క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు నెక్స్ట్ మన గౌరవ కమిషనర్ గారికి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. 2025 దసరా ఫెస్టివల్ సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ్యంగా టాయిలెట్ సంబంధించి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. టాయిలెట్స్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్ 300 టాయిలెట్స్ పెడితే మొబైల్ టాయిలెట్స్ ఈ టైం 405 టాయిలెట్స్ అంటే 100 టాయిలెట్స్ పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ చేసిన అబ్జర్వేషన్ కొన్ని గ్యాప్లు అన్నీ కూడా ఈ సంవత్సరం మనము ఉండకూడదు అనేసి 100 టాయిలెట్స్ పెంచాము. అలాగనే మనకి వాటర్ బాటిల్స్ వరకు వస్తే 25 లక్షలు వాటర్ బాటిల్స్ అనేది ఈ టైము పెట్టడం జరుగుతుంది. దాదాపుగా 40 పాయింట్స్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి. అన్ని ఘాట్స్లో ఉంటాయి. ఎంటైర్ దుర్గమ్మ టెంపుల్ చుట్టూ ఉన్న ఏరియాలో కూడా ప్రతి పాయింట్లో కూడా పెట్టడం జరుగుతుంది. అలాగనే శానిటేషన్, ముఖ్యంగా శానిటేషన్ అంటే కిందున్న ఏరియా అంతా కూడా విఎంసి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేస్తాము. ప్రతిరోజు దాదాపుగా 1400 వర్కర్స్ ప్రతి 3 షిఫ్ట్లో అంటే ప్రతి షిఫ్ట్లో కూడా దాదాపుగా 530 వర్కర్స్తో రౌండ్ ద క్లాక్ శానిటేషన్ అనేది 12+2 14 రోజులు కంటిన్యూస్లీ మనం తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మూలా నక్షత్రం రోజు తర్వాత లాస్ట్ 2 డేస్లో వచ్చే రెడ్ క్లోత్ ఏముంటుందో భక్తాదులు వచ్చి ఇక్కడ స్నానం చేసి రెడ్ క్లోత్ ఏం వదిలేసి వెళ్తారో దాన్ని హ్యాండిల్ చేయడానికి కన్వీనర్ బెల్ట్తో పాటు మనకి ట్రాక్టర్స్ అనేది కంటిన్యూస్లీ మనం తీస్తూ పంపడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ వచ్చిన గ్యాప్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకుని విఎంసి అధికారులు కౌన్సిల్ సహాయంతో ఖచ్చితంగా ఈ వచ్చే సంవత్సరం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా టాయిలెట్స్, వాటర్ బాటిల్ అలాగనే శానిటేషన్ పైన చర్యలు తీసుకొని చాలా ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రామ్ని ఈ ఒక 10 డేస్ హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అలాగే సోషల్ మీడియా మిత్రులకి స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముఖ్యంగా రానున్న కనకదుర్గమ్మ వారి దసరాలో ఏర్పాట్ల గురించి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనే అంశాలను ఈరోజు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ఈవో గారు అలాగే కమిషనర్ గారు వాళ్ళ విషయాన్ని చెప్పారు. తర్వాత మన సిపి గారు కూడా జిల్లాలో అలాగే ఈ దసరా రిలేటెడ్, లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ అలాగే రెగ్యులేషన్స్ వరకు ఏమేమి చేస్తున్నామో మీ సైడ్ నుంచి ఏమేమి సహకారం కావాలని తెలియజేస్తారు. సో నా వైపు నుంచి జిల్లా యంత్రాంగం పరంగా ఈసారి దసరా సజావుగా జరిగేలాగా ప్రతి ఒక్క మైక్రో లెవెల్గా మనం ప్రాపర్గా స్టడీ చేసి ప్లాన్ చేసి ఈసారి మెయిన్ అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకు పెద్దపీఠం వేయడం ఈసారి ముఖ్య ఉద్దేశము. వచ్చే కామన్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు ఒక మంచి భక్తిభావంతో వస్తారు. వచ్చి అమ్మవారిని మంచిగా చూసుకొని మంచి అనుభూతితో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈసారి కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఆ మార్పులు మీ ద్వారా ప్రజలకి అలాగే ఆ కన్సర్న్ పీపుల్కి కూడా చేరుకుంటాయని ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. సో ముఖ్యంగా చూసుకుంటే మాకు క్యూ లైన్ వినాయక టెంపుల్ నుంచి అమ్మవారి దగ్గరికి క్యూ లైన్ లెంత్ వచ్చి కేవలం 1.8 కిలోమీటర్ మాత్రమే. సో అట్లా ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు జరిగే దసరాలో చూసుకుంటే కొంచెం అసంతృప్తి పబ్లిక్లో ఉంది. క్యూ లైన్లో టైం అయిపోతూ ఉంది, ఎక్కువ అయిపోతూ ఉంది, ఎందుకు అయిపోతూ ఉంది అనేది. అది కొంచెం అందరితో చర్చించి మనము కులంకుశంగా మనం స్టడీ చేస్తే అక్కడ ఏంటంటే లెంత్ తక్కువ ఉన్నప్పటికీ అక్కడ వెయిటింగ్ ఎక్కువ అయిపోతూ ఉంది. వెయిటింగ్ ఎందుకు ఎక్కువ అయిపోతూ ఉందంటే నార్మల్లీ కామన్ భక్తులు ఫ్రీ లైన్లో వచ్చేవాళ్ళు అలాగే 100 రూపీస్ అదర్ పేమెంట్ టికెట్లో వచ్చేవాళ్ళు అందరూ లైన్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఈ అంతరాలయం దర్శనం అలాగే బంగారువాకుల దర్శనం ఉందో ఇక్కడ కనుక విఐపీస్ రెఫరెన్స్ వెళ్తుండగా వాళ్ళు క్యూ లైన్లో అక్కడ ఆగిపోవాల్సి వస్తూ ఉంది. సో మనము చూసి వెళ్దామని వాళ్ళు ఆగేసరికి వెనకాల అదేనంతా జామ్ అయిపోతూ ఉంది. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రతి ఒక్క విఐపీస్కి ప్రతి ఒక్క ఆ ప్రోటోకాల్ ఎలిజిబుల్ ఇండివిజువల్స్కి ఇన్స్టిట్యూషన్స్కి మనం రిక్వెస్ట్ ఏం పెట్టాము, అట్లాగే ఇక్కడ కమిటీలో ఈ దసరా కమిటీలో ఏం డిసైడ్ చేసుకున్నామంటే విఐపీస్ అలాగే ఈ స్టేట్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రత్యేక స్లాట్ ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్ ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే విఐపీస్కి ఈ టైంలోనే
రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే అంతరాలయం దర్శనం అనేటువంటి ఉంటుంది. ఎందుకు ఈ టైం అని మీరు అడగవచ్చు. ఆ టైంలో ఇప్పుడు ఉన్న డేటా ప్రకారంగా చూస్తే అక్కడ నార్మల్ సామాన్య భక్తుల రద్దీ ఆ టైంలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇన్కన్వీనియన్స్ ఉండదు. మిగతా ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి విఐపి ప్రోటోకాల్ ఇవ్వడం కష్టమవుతుంది. ఇవ్వాలని మనం ట్రై చేసినా కూడా సామాన్య భక్తులకి అసంతృప్తి కలుగుతుంది. మీకు తెలిసే ఉంది, సామాన్య భక్తులకు అసంతృప్తి కలిగితే మనం చేసిన ప్రయత్నం అంతా అంత ఉపయోగం ఉండదు. దసరా ఫెస్టివల్ సెలబ్రేషన్ మనం సక్సెస్ఫుల్గా చేయాలంటే పబ్లిక్ సంతృప్తికి వెళ్ళాలి, వచ్చే సామాన్య భక్తులు సంతృప్తికి వెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశము. అట్లాగే వచ్చే ప్రతి భక్తులతో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం ఎలా జరిగింది, క్యూ లైన్లో ఎలా ఫెసిలిటీస్ ఉండింది, ప్రసాదం ఎలా ఉండింది, ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని తీసుకున్నప్పుడు ఈసారి మినిమం 90% మనం అచీవ్ చేయాలంటే ఈ ఇంటర్వెన్షన్ అవసరమని మనం అందరూ భావించాము. అదే ప్రకారంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించారు. ఇది మంచి డిసిషన్ను, దీన్ని కంటిన్యూ చేయండి. మనం అందరూ సహకరిస్తామనే ప్రజాప్రతినిధులు, అలాగే స్టేట్ హెడ్స్, ఇన్స్టిట్యూషనల్ హెడ్స్, గెస్ట్స్, స్టేట్ గెస్ట్స్ అందరూ దీని గురించి అప్రిషియేషన్ ఇచ్చారు. కాబట్టి ఈ అంశం ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మీరు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఈసారి ఒక 2-3 టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ చేస్తున్నాము. ఒకటి మీకు తెలిసే ఉంది, కమాండ్ కంట్రోల్ రూమ్ పెడుతున్నాము ఇక్కడ మన మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్ ఉంటుంది. ఈసారి ఇంతకుముందు టెంపుల్ పరిధిలో దాదాపుగా 250 కెమెరాలు ఉన్నాయి. మొత్తం టెంపుల్ చుట్టుపక్కల బయట కూడా ఉన్న కెమెరాలన్నీ అక్కడ అనుసంధానం చేసి ఏం లేదన్నా మినిమం 500 సీసీటీవీ కెమెరాల ఫీడ్ అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క క్యూ లైన్, ప్రతి ఒక్క ఎంట్రీ పాయింట్, ప్రతి ఒక్క ఎగ్జిట్ పాయింట్, ప్రతి ఒక్క వల్నరబుల్ పాయింట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. ఇదే కాకుండా ఈసారి క్యూ లైన్లో క్రౌడ్ ఎంత మూవ్ అవుతా ఉంది, ఎక్కడైనా క్రౌడ్ అనుకోకుండా ఎక్కువ అయిందా, మూమెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఏఐ కెమెరా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరా కూడా పెట్టి ఈసారి మానిటర్ చేస్తుంటాము. వచ్చే భక్తుల కౌంట్స్ కూడా ఆ కెమెరా ద్వారా తీసుకుంటాము. అది అల్గారిథం అంతా రెడీ అయింది కాబట్టి అది ఒక ఇంటర్వెన్షన్. ఇది కాకుండా ఈసారి కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని డిప్లాయ్ చేసుకుంటాం రౌండ్ ద క్లాక్. ఆ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇతర డిపార్ట్మెంట్కి అనుసంధానం చేసుకోండి, ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ఇదే కాకుండా ప్రతి 100 మీటర్కి ఒక దగ్గర పబ్లిక్ ఫీడ్బ్యాక్ పాయింట్ పెడుతున్నాం. ఒక క్యూఆర్ కోడ్, ఒక నంబర్ డిస్ప్లే చేస్తాము. వాళ్ళు అక్కడ ఏమి ఇబ్బంది ఉన్నా, సమస్య వాటర్ని ఇబ్బంది ఉన్నా, టాయిలెట్ ఇబ్బంది ఉన్నా, క్రౌడ్ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ అధికారులు స్పందించట్లేదు, ఇక్కడ సౌకర్యాలు బాగాలేదు, ఏమున్నా కూడా వాళ్ళు స్టార్టింగ్ ఫ్రమ్ హోల్డింగ్ ఏరియాస్ నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యేంత వరకు క్యూఆర్ కోడ్లు, మొబైల్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు, క్యూఆర్ కోడ్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఆ ఫీడ్బ్యాక్ బట్టి అక్కడ డాష్బోర్డ్లో మానిటర్ చేస్తుంటాము. ఎక్కడైనా ఎక్కువ రెడ్ టికెట్స్ రైజ్ అయితే వెంటనే అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్ని పంపిస్తాము. అయితే ఈ సెక్టర్ ఆఫీసర్స్ ఎవరు? టోటల్ 35 సెక్టర్స్ ఐడెంటిఫై చేశాము. ఈ మొత్తం టెంపుల్ నుంచి టెంపుల్ చుట్టుపక్కల ఏరియాలో హోల్డింగ్ పాయింట్స్, స్నానం ఘాట్స్, అలాగే క్యూ లైన్స్, ఈవెన్ హోమ్ సెంటరు, అలాగే టెంపుల్ లోపల, ఈవెన్ ఎగ్జిట్ సైడ్లో లడ్డు పాయింట్ అన్నీ కలిపి టోటల్ 35 సెక్టర్స్ ఉన్నాయి. ప్రతి సెక్టర్స్కి ఏం లేదన్నా మినిమం 5 మంది అధికారులను డిపెండ్ చేసి ఉంటాము. దాంట్లో ఒకరు జిల్లాధికారి ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఈ పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే సచివాలయం స్టాఫ్, ఇలాగా 5 నుంచి 10 మంది ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క సెక్టర్లో ఉంటారు. వీళ్ళ ముఖ్య బాధ్యత ఏంటంటే ఆ సెక్టర్ కూడా ఎంత పెద్దగా ఉండదు, 100 నుంచి 500 మీటర్ లోపలే ఉంటుంది చిన్న సెక్టరు. ఆ సెక్టర్లో వాళ్ళు మొత్తం కూలకోశంగా చూసుకుంటూ ఏమి ఇబ్బంది వచ్చినా, సామాన్య భక్తులకి ఏమి ఇబ్బంది కలిగినా దాన్ని వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి చెప్పడము, ఆ సమస్యను ఎక్కడికక్కడ పరిష్కరించడము, భక్తాదులకు అందుబాటులో ఉండడము, ఇన్ఫర్మేషన్ అందజేయడము, అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండడము. సో ఆ సెక్టర్ ఆఫీసర్స్ మెయిన్లీ ప్రజెన్స్ ఆఫ్ ద గవర్నెన్స్ దేర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ ప్రజెంట్ ఉన్నట్టే వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారు. అది కూడా ఈసారి ఎన్ఫోర్స్ చేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏదైతే మూల నక్షత్రం రోజు ఉంటుందో, మూల నక్షత్రం రోజున ఇప్పుడే మీకు ప్రెస్ నోట్లో కూడా రిలీజ్ చేస్తాము. విఐపి దర్శనం కానీ, రెఫరెన్స్ దర్శనం కానీ ఏమి ఉండవు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు కేవలం సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ మొత్తం సామాన్య భక్తులు వచ్చి వెళ్ళేలా కూడా ఆ రోజు చర్యలు తీసుకుంటున్నాము. ఈరోజు అన్లైక్ అదర్ ఇయర్స్ ఈసారి 11 రోజు వచ్చింది దసరా కాబట్టి అన్ని రకాలుగా తయారీ, అలాగే భక్తుల రద్దీ కూడా అదే ప్రకారంగా ఉంటుందని మనము అంచనా వేసి లాస్ట్ టైం 13.5 లక్షల మంది వచ్చి వెళ్ళారు. ఈసారి ఏమి లేదన్నా కూడా మినిమం 20 లక్షలు వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది కాబట్టి మన తయారీ అదే ప్రకారంగా చేస్తున్నాము. అదే భాగంగా సిపి సార్ ఆధ్వర్యంలో ఇంకా హోల్డింగ్ పాయింట్స్ పెంచున్నాం. బయట మనకు ఇప్పుడు లైన్లో చూసుకుంటే ఈ 1.8 కిలోమీటర్ చెప్పాను, అక్కడ ఒక్కొక్క 100 మీటర్స్కి 1000 మంది ఉంటారు. అంటే 1.8 కిలోమీటర్లో దాదాపుగా 18,000 మంది క్యూ లైన్లోనే మనము మూమెంట్లో ఉంటారు. ఇది కాకుండా బయట కూడా హోల్డింగ్ ఏరియాస్లో దాదాపుగా 12,000 మందిని మనం పెట్టవచ్చు. అంటే ఎక్కడైనా ఫ్లో ఎక్కువ అయిపోయినా కూడా 2 హోల్డింగ్ ఏరియాస్ పెట్టాము. ఒకటి సీతమ్మవారి పాదాల దగ్గర, ఇంకొకటి విఎంసీ పక్కన ఉన్న ఒక గ్రౌండ్ని ఓపెన్ చేసి ఈరోజు అది కూడా ఓపెన్ చేసి మనం హోల్డింగ్ ఏరియా పెట్టుకున్నాం.
ఇది కాకుండా ఈసారి వెస్ట్రన్ బైపాస్ నుంచి కూడా ఓపెన్ చేయించి ఏదైతే నార్త్ కోస్టల్ డిస్టిక్ నుంచి వస్తారో బస్సెస్ వాళ్ళని వెస్ట్రన్ బైపాస్ నుంచి తీసుకొని గొల్లపూడి నుంచి కూడా తీసుకురావడానికి ప్లాన్ చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ ఏరియాలు దాదాపుగా 20 పార్కింగ్ ఏరియాలు ఓపెన్ చేయడం జరిగింది. అది కూడా ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇంకా టెంపుల్ వరకు వస్తే ఈ ఏంబియన్స్ అట్లాగే అక్కడ శాంక్టిటీని మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు ఈ విఐపీస్ అలాగే కామన్ భక్తులకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఈవో గారు చెప్పినట్టు అమ్మవారి మంత్రాలు ఏమన్నారు లలిత సహస్రనామ డిస్ప్లే చేస్తూ అది చాంటింగ్ కూడా ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ భవానీ జై భవానీ మన ఈ అమ్మవారికి ఉన్న విశేషత జై భవానీ నినాదాలు కూడా ఎక్కడెక్కడ వినిపిస్తూ ఉంటాయి. భక్తులు ఆ జై భవానీ నినాదంతో భక్తిభావంతో ఉప్పొంగిపోయేలాగా భక్తిభావంతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక మంచి సంతృప్తితో మంచి అనుభవంతో వాపసు వెళ్ళాలి. ఈసారి టెక్నాలజీ అనుసంధానం చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగాన్ని అప్రమత్తంగా పెడుతూ వచ్చే సామాన్య భక్తులకు పెద్దపీట మేస్తూ ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి మంచిగా దర్శనం చేయించి పంపించే దిశగా ఈసారి దసరాని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మీడియా మిత్రుల నుంచి కూడా మీ నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేసే కోఆపరేషన్ ఏంటంటే మీరు కూడా దర్శనానికి వస్తారు, మీరు కూడా డ్యూటీలో ఉంటారు కాబట్టి మీరు కూడా దయచేసి ఏదైతే ఈ గైడ్లైన్స్ మనము కామన్ భక్తులకి అనుకున్నామో అది మనకి కూడా వర్తిస్తాయి కాబట్టి అదే ప్రకారంగా పాటిస్తూ మన జిల్లా ఉత్సవాలు ఇవి, అలాగే మన రాష్ట్ర ఉత్సవాలు ఇక్కడ జరిగేది నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇది స్టేట్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది కూడా మీరు గ్రహించి ఆ కార్యక్రమం చాలా చక్కగా జరిగేలాగా అలాగే వచ్చే భక్తులకి మంచి న్యూస్ కూడా ఇచ్చేలాగా మంచి పాజిటివ్ న్యూస్ అలాగే ఎంకరేజింగ్ న్యూస్ డివైన్ న్యూస్ ఇచ్చి భక్తుల్ని ప్రోత్సహించాలి, అలాగే యంత్రాంగాన్ని ప్రోత్సహించాలి. మీరు కూడా మోటివేట్ అవ్వాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సిపి సార్ టు గివ్ హిజ్ remarks and preparedness presentation to the media. Sir. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ విఎంసి కమిషనర్ గారు, గౌరవ ఈఓ గారు, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మనం పోయిన సంవత్సరం చాలా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్ని చాలా ఘనంగా జరిపాం. విఎంసి కమిషనర్ గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు అప్పుడు సృజన గారు ఉండేవారు. చాలా బాగా లాస్ట్ టైం మీడియా మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసాం. అయితే ఈసారి ఇంకా పగడ్బందీగా, ఎందుకంటే పోయినసారి జరిగిన దాంట్లో ఉన్న చిన్న చిన్న లోపాలను సరితీసుకుని ఈసారి ప్రజలకు మరింత సేవలు అందించే క్రమంలో దేవాదాయ శాఖ అదేవిధంగా జిల్లా యంత్రాంగం పోలీస్ శాఖ అందరూ కూడా కట్టుబడి ఉన్నామని తెలియజేయడానికి ఎన్నిసార్లు మీడియా మిత్రులతో కానీ లేదంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కానీ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మీటింగు ఏర్పరచడంలో ముఖ్య ఉద్దేశం మీడియా మిత్రుల సహకారాన్ని కోరడం. లాస్ట్ టైము కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్లో నేను ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈసారి జిల్లా కలెక్టర్ గారు లేదు సార్ మనం అందరం కలిసి ఒక అపీల్ చేస్తాము, మీడియా మిత్రుల సహకారం కోరుదామని వారు చెప్పిన మేరకు ఈరోజు కొత్తగా ఈ సంవత్సరం నుంచి ఈ ఒక కొత్త సంస్కృతికి మనము శ్రీకారం చుట్టాం. చాలా సంతోషం. ముందుగా ఈవో గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీడియా సోదరులు ప్రతి సంవత్సరం మాకంటే మేమందరం కొత్త కావచ్చు కానీ మీరు ఈ ప్రాంత వాసులు కనకదుర్గ అమ్మవారు ఉత్సవం ఎలా జరుగుతుందనేది మాకంటే మీకు బాగా తెలుసు. ఎటువంటి సమస్యలు జిల్లా యంత్రాంగానికి ఎటువంటి సమస్యలు వస్తాయనేది మీకు తెలుసు. సో మీ నుంచి సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతిసారి మనం ఈ యొక్క కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా మనకు వచ్చే ఇష్యూస్, ఎందుకంటే కనకదుర్గ అమ్మవారు ఏదైతే టెంపుల్ పరిసర ప్రాంతాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొండ మీద అమ్మవారు వెలిసి ఉండడం వల్ల కొంత ట్రాఫిక్ ఇష్యూస్, అదేవిధంగా విఐపి తాకిడి, తర్వాత మన విజయవాడ నగరవాసులు ప్రతిరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే వారి ఉత్సాహం కావచ్చు, లేదంటే వారి అలవాటు కావచ్చు. సో అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే ఒక తపన, వీటి మీదట మనకు ప్రతి సంవత్సరం క్రౌడ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంది, భక్తులు పెరుగుతూ ఉన్నారు. లాస్ట్ టైం అనూహ్యంగా మూలా నక్షత్రం రోజు కంటే ఎక్కువగా దసరా రోజు లాస్ట్ టైం భవానీలు రావడం జరిగింది. అయినా కూడా అందరి సహకారంతో
ఒక పటిష్టమైన ప్రణాళికతో లాస్ట్ టైం మనం ఒక పెద్ద ఇష్యూని సార్ట్అవుట్ చేయగలం. ఎందుకంటే మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ రిలీజియస్ ప్లేసెస్ దగ్గర ఎక్కువ తొక్కిసలాట్లు కావచ్చు ఇలా జరిగే అవకాశం ఉండడం వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి కూడా యంత్రాంగం మొత్తం, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కలిసి ఈరోజు ప్రతి చిన్న ఇష్యూని కూడా అడ్రస్ చేస్తూ ముందుకు పోతున్నాం. ఆ సందర్భంలో మీ నుంచి ఒక ఉత్సాహకరమైన ఒక ప్రశంస కావచ్చు, లేదంటే ఒక సజెషన్ సూచన కావచ్చు, సూచన రూపంలో ఉంటే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా కొంత సోదరులు ఒకరిద్దరు, అంటే అందరు కాదు, ఒకరిద్దరు పనికట్టుగా విమర్శ ధ్యేయంగా పెట్టుకొని పోతే కొంత ప్రభుత్వ యంత్రాంగం యొక్క మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. అది దయచేసి గమనించగలరు. ఖచ్చితంగా సమస్య ఉన్న చోట సమస్యను చెప్పడం అనేది పాత్రికేయులుగా మీ ధర్మం, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే అందులో ఎటువంటి సూచన ఇస్తే ఈ సిస్టంలో కొంత ఇంప్రూవ్మెంట్ తేవచ్చు అన్న ఒక స్పృహ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా అందరి అధికారులకు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. స్వీయ నియంత్రణ అనేది ఇంపార్టెంట్. నేను డ్రెస్ వేసుకున్నాను కాబట్టి నేను నా ఇష్టానుసారం బిహేవ్ చేయడం తప్పవుతుంది. నాకు అవకాశం ఉంది కాబట్టి నేను మరి అమ్మవారి దర్శనానికి నేను, నా బంధుమిత్రులు, నా స్నేహితులు అందరినీ అదే పనిగట్టుగా తోలడం అనేది కూడా అది కూడా కరెక్ట్ కాదు. అందుకే ప్రతి ఒక్క అధికారికి, ప్రతి ఒక్క ఈ యజ్ఞంలో క్రతువులైన ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ అవసరం. సో దాన్ని ఈసారి పోలీస్ శాఖ సిబ్బందికి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆఫీసర్కి, ప్రతి ఒక్క కానిస్టేబుల్కి చెప్పాలని నిర్ణయించుకున్నాం. లాస్ట్ టైం కూడా పోలీస్ యూనిఫామ్లో ఎటువంటి పరిస్థితుల్లో దర్శనం చేసుకోకూడదు, ఎక్సెప్ట్ పైన 1 or 2 ఆఫీసర్స్ తప్పనిచ్చి ఎవరు చేసుకోకూడదు అని ఖచ్చితమైన నిబంధన లాస్ట్ టైం పెట్టాము. చాలా వరకు సక్సెస్ అయింది. తర్వాత పోలీస్ ఫ్యామిలీస్ కూడా మీ ఇష్టానుసారం తేవద్దు అని వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్ శాఖ కానీ, రెవెన్యూ సిబ్బందికి కానీ అందరికీ, ఎందుకంటే మనకు ఈ పండగ ఇంత ఘనంగా జరుపుతున్నాం అంటే సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనే తపనతోనే జరుపుతున్నాం కాబట్టి అందరూ కూడా ఈ నియంత్రణ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరూ స్వీయ నియంత్రణతో పాటించాలని మేము నిర్ణయించాము. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి తరఫున, ఈఓ గారి తరఫున, అందరి తరఫున నేను ఒక అభ్యర్థిస్తున్నాను. స్వీయ నియంత్రణ అనేది మాకే కాదు అందరికీ అవసరం. అది కొంత మనం ఈసారి, ఎందుకంటే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే తప్ప ఇటువంటి ఫెస్టివల్స్ మంచి పేరు రాదు. అమ్మవారి దర్శనాలు, అమ్మవారి ఉత్సవాలు బాగా చేశారంటే మాకే కాకుండా అందరికి కూడా, ప్రజానీకానికి, మీడియా సోదరులకు అందరికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని గమనించగలరు. తర్వాత కొంత అహం, కోపం, ద్వేషం, పగ ఇటువంటివన్నీ అమ్మవారి సన్నిధిలో కొంత తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి పోలీస్ సోదరులకు చెప్పడం జరిగింది. చాలా కర్టియస్గా బిహేవ్ చేయమని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులతో కూడా చాలా కర్టియస్గా ఉండమని చెప్పడం జరిగింది. అయినా కూడా కొన్ని సందర్భాల్లో 4500 మంది పోలీస్ సిబ్బంది వచ్చినప్పుడు ఎవడో ఒకడు ఎక్కడో ఏదో అన్న సమయాన కాస్త సహనం పాటించి అటువంటి ఇష్యూస్ మా దృష్టికి తెస్తే మేము యాక్షన్ తీసుకుంటాము. కొంత ఎమోషన్గా పోవద్దని చెప్పేసి నా విన్నపం. అదేవిధంగా సోషల్ మీడియాలో హేట్ స్పీచ్, ఇదే పనిగా హేట్ స్పీచ్ చేసే వాళ్ళ మీద కూడా ఈసారి ఒక సోషల్ మీడియా వింగ్ ఒకటి పెట్టబోతున్నాము. తర్వాత లాస్ట్ టైం మీడియా ప్రతినిధులకి ఒక ప్రత్యేక ప్యాసేజ్ పెట్టాము. ఆ ప్యాసేజ్లో మీరు రావచ్చు, పోవచ్చు అని చెప్పి దాని తర్వాత కొంత దాన్ని అడ్జస్ట్ చేయమని చెప్పారు. కొంత అడ్జస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ 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 అవసరాలు ఏమున్నాయో అన్నీ కూడా తీర్చడానికి కట్టుబడి ఉన్నాము. అంతేకాకుండా లాస్ట్ టైం మీడియా సోదరులకి కొన్ని వెహికల్స్ కూడా సపరేట్గా కొన్ని వెహికల్స్ పెట్టడం జరిగింది. 3 వెహికల్స్, నాకు తెలిసి 3 వెహికల్స్ పెట్టడం జరిగింది. ఈసారి ఇంకొకటి ఎక్స్ట్రా వెహికల్ అయినా పెట్టింది కానీ ఖచ్చితంగా అదే వెహికల్స్లో రావాలన్న నిబంధన పాటిస్తే బాగుంటుందని చెప్పేసి నిన్న దేవాదాయ శాఖ మార్చులు కానీ అందరూ కూడా చెప్పారు. మీరనే కాదు అందరు కూడా. అందుకే ఈసారి ఖచ్చితంగా పాస్ ఉన్న వాహనం మాత్రమే బైక్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. పాస్ లేని వాహనం అలౌ చేయడం జరగదు. అయితే ఆ పాస్ కూడా ఒక నెంబర్ ఇస్తున్నాము. ప్రతి వెహికల్కి ఒక పాస్ నెంబర్ ఇస్తున్నాము.
ఆ నెంబర్ పైకి ఎన్నిసార్లు తిరుగుతుందనే వెహికల్ కూడా ఆటోమేటిక్గా ఈసారి ఏఎన్పిఆర్ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేటట్టు అది మనం కంట్రోల్ రూమ్లో పర్యవేక్షించేటట్టు ఒక ఏర్పాటు చేసాం. ఉదాహరణకు నా వెహికల్ ఒక నెంబర్ ఉంటుంది, 14 అనే నెంబర్ ఉంటుంది. 14 అనే నెంబర్ పైకి కిందకి ఎన్నిసార్లు తిరిగింది అనేది మన కంట్రోల్ రూమ్లో కనిపించే విధంగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈసారి ఇవంతా కూడా చిన్న చిన్న స్మాల్ షార్ట్ ఫాల్స్ని కరెక్ట్ చేసే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. అదేవిధంగా విఐపి పాసెస్ ఈసారి కొంత విఐపి పాస్ ఇచ్చిన తర్వాత ఓటీపీ తీసుకొని అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఈసారి ఉంది. దాన్ని కూడా మీరు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మీడియా సోదరులు కావచ్చు, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, ఎవరైనా సరే మనకు రెఫరెన్సెస్, ఎందుకంటే నేనున్నాను, నాకు కొందరు రెఫరెన్సెస్ అవసరం ఉంటుంది. నా వృత్తిరీత్యా నా క్యాడర్ రీత్యా కొన్ని అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కొంత నియంత్రణ అనేది అవసరం. కాబట్టి ఖచ్చితంగా రెఫరల్ పాసెస్ ఇచ్చేటట్టే నిన్న నిర్ణయం తీసుకున్నాం. కాకపోతే ఎవరు ఎన్ని పాసెస్ తీసుకున్నారు అనేది ఖచ్చితమైన లెక్క ఉండేటట్టు ఈసారి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీడియా సోదరులు కూడా మీకు ఎన్ని పాసులు కావాలని అన్ని పాసులు ఇవ్వమని ఇందాకే జిల్లా కలెక్టర్ గారు మేము అనుకున్నాం. పాసెస్ ఇవ్వకుండా ఉండడం తప్పు, ఖచ్చితంగా ఇవ్వాలా. బట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎన్ని పాసులు ఇస్తున్నారు, ఎవరు ఎన్నిసార్లు ఎంతమంది తీసుకొస్తున్నారు అనేది ఒక లెక్క అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి నిర్ణయం జరిగింది. తర్వాత విఐపి టైమింగ్స్లోనే, అంటే మార్నింగ్ 7 to 9, ఈవినింగ్ 3 to 5, సో ఈ టైమింగ్స్లోనే విఐపి దర్శనం ఉంటే బాగుంటుందని చెప్పి నిర్ణయం జరిగింది. ఒకవేళ విఐపీస్ ఎక్కువైతే అటు ఇటు కొంత ఈఓ గారు డెసిషన్ తీసుకుంటే కొంత అటు ఇటు కొంత ఎక్స్టెన్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు కూడా చక్కటి సదుపాయాలు చేస్తున్నారు. ఈసారి హోల్డింగ్ ఏరియా పెంచాము. ప్రజలకి అసౌకర్యం లేకుండా అన్ని విధాల అన్ని కఠినమైన పటిష్టమైన చర్యలు తీసుకున్నాం. కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలని చెప్పేసి తెలియజేస్తూ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. వెళ్తాము ఆ విధంగా కూడా మన కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా పాటించాలని చెప్పేసి కఠినంగా అమలు చేయాలనే ఉద్దేశంతో మనం ముందుగా స్టార్ట్ చేశాము. ముందు అంటే ఒకేసారి సాంప్రదాయం కాకుండా కొద్దిగా చూడడానికి అసౌకర్యంగా లేకుండా లేడీస్ అయితే కానీ జెంట్స్ షార్ట్లో రావడము, టీషర్ట్స్, జీన్స్ అట్లాంటివి వేసుకొని రావడం అనేది కొద్దిగా కట్ చేద్దాం ముందు. దానికి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మనకు కాటేజెస్ కానీ గెస్ట్ హౌసెస్ లేవు. వాస్తవం ఎక్కడో సుదూర ప్రాంతం నుంచి వస్తారు. ఎనీహౌ సపోజ్ ఒక లేడీస్ ఉంటారు, చున్నీ లేకుండా వచ్చారు అనుకుందాం, ఇమ్మీడియట్గా మనం చున్నీ ఇప్పించవచ్చు. షార్ట్తో వచ్చారు, మనం ఇమ్మీడియట్గా ఇక్కడ సాంప్రదాయ పంచి ఇప్పించవచ్చు. అట్లా కొద్దిగా ఇంకా రాను భవిష్యత్తులో ఇంకా కఠినంగా చేద్దామనే ఉద్దేశంతో సాంప్రదాయ దుస్తుల్లో రావాలని చెప్పేసి నిబంధన పెట్టింది వాస్తవం. సార్ సిపి గారు, సార్ మీడియా వాళ్ళకే పాస్ ఇచ్చారు సార్ మీరు. అది బయట కుమ్మరపాలెం కానీ లేదా ఈ ఏరియా పక్కన కానీ ఎటైనా మేము పైకి రావడానికి పోలీసు వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారు సార్. మాకు పాస్ ఉన్నా సరే మమ్మల్ని పంపించట్లా. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు డ్యూటీకి మీరు వచ్చేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాస్ ఉన్న వాళ్ళు పంపించమని సార్, పాస్ ఉన్న వాళ్ళు పంపించదని సార్. వాళ్ళ వల్ల మాకు ఇబ్బంది, చాలాసార్లు గంటల తరబడి అక్కడ నిలబెట్టేస్తున్నారు. పాస్ ఉన్నా సరే మమ్మల్ని పంపించట్లేదు, పైకి వరకు పంపించట్లా. చాలా చోట్ల ఆపేస్తారు, ఇక్కడ ఆపితే మళ్ళీ ఇంకోసారి ఆపుతున్నారు సార్. అదే ఇప్పుడు పాసెస్, విఐపి పాసెస్ ఉన్న వాళ్ళు ఎలా కొండ మీదకి చేరాలన్న దానికి ఒక ఎస్ఓపి ఉంది. ఆ ఎస్ఓపి ఏంటంటే జాగ్రత్తగా వినాలా అందరూ. పోయినసారికి ఈసారి కొంత చిన్న డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకి నేను కమిషనర్ ఆఫ్ పోలీస్, నాకు రోజుకి 40 పాసులు నాకంతా నేను జనరేట్ చేసుకునే ఇది ఉంది అనమాట. అదేవిధంగా ఐఎన్పిఆర్కి సంబంధించి ఐఎన్పిఆర్ మీరు ఒక ప్రతినిధి చెప్తే ఆ ప్రతినిధికి 100, 200, 300 ఎన్ని అనేది డిసైడ్ చేసుకునేసి వారికి అన్ని పాసెస్ రోజుకింత అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. సో నాకు 40 పాసులు ఇచ్చారు. 40 పాసుల్లో నేను నా స్నేహితుడు ఎవరు వస్తాడు, కుటుంబ సభ్యుడితో వస్తాడు, ఒక 6 పాసులు కావాలంటాడు. అందులో గ్రూప్ పాసెస్ పెట్టచ్చు, సెల్ఫ్ పాసెస్ పెట్టచ్చు. 6 పాసెస్ పెట్టి ఒక మొబైల్ నెంబరు 6 పాసెస్ పేర్లు పెట్టేసేసి నేను క్లిక్ కొట్టాను అనుకోండి, ఆ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ పోతుంది. ఆ కోడ్ తీసుకునేసేసి ఈసారి ఏం చేస్తున్నాం అంటే పోయినసారి పాస్ జనరేట్ చేసి ఇచ్చేవాళ్ళం, అయితే దాన్ని లాస్ట్ టైం డూప్లికేషన్ అయిందనే ఉద్దేశంతో ఈసారి ఆ కోడ్ తీసుకొని కొన్ని ప్రదేశాలు పెట్టాం. ఉదాహరణకి భవానీ ఘాట్కి వెళ్ళేసేసి భవానీ ఘాట్లో
తర్వాత భవానీ ఘాట్లో మనము అక్కడ దిగి అక్కడ ఈసారి టికెట్స్ ఇస్తున్నాం, టికెట్ కౌంటర్స్ పెట్టినాం. ఆ టికెట్ తీసుకునేసి అందులో డూప్లికేటు రెండుగా ఉంటుంది, ఒకటి దేవస్థానం చించుకునేటట్టు, ఒకటి మీ దగ్గర ఉండేటట్టు. అది తీసుకొని అక్కడ వీరి బస్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ బస్సెస్ ఎక్కి రావాలి. సో మేము చెప్పేది మీడియా సార్. ఒక నిమిషం చెప్తాను. సో ఇది ఒకటి. రెండవది, మీడియాకి వీరు కొన్ని పాసెస్ ఇచ్చారు, ఐఎన్పిఆర్ పాసెస్ ఇచ్చారు. ఐఎన్పిఆర్ పాస్ ఇచ్చారు. సో ఐఎన్పిఆర్ పాసెస్ ఉన్న వెహికల్స్లో మన మీడియా మిత్రులు పాసెస్, మీ విఐపి పాసెస్ ఉంటే వెళ్ళి టికెట్ తీసుకునేసి అదే వెహికల్లో మీరు, లేదంటే అక్కడ కాదు దూరము, మోడల్ గెస్ట్ హౌస్ దగ్గర పెట్టాం. ఆ సౌకర్యం 10 ప్లేసెస్లో ఉన్నాయి. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్, కమిషనర్ ఆఫీసు, తర్వాత విఎంసి కమిషనర్ ఆఫీస్, అలాగా 10 ప్లేసెస్ పెట్టాం. మీరు ఆ 10 ప్లేసులు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు టికెట్ దొరుకుతుంది. దర్శనానికి 1 or 2 hours ముందే టికెట్ దొరుకుతుంది. ముందు రోజు పెట్టట్లేదు, ఎందుకంటే ముందు రోజు పెట్టి డూప్లికేట్ అవుతా ఉంది. సో ఆ టికెట్ తీసుకునేసి మీ వెహికల్లో, మీడియా వెహికల్లో రావచ్చు. అర్థమైందండి? సో మీడియా వెహికల్ వచ్చిన తర్వాత పైకి వెళ్తారు, మళ్ళీ మీడియా వెహికల్ వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తారు, మళ్ళీ మీడియా వెహికల్లో ఇంకొక 5 మంది వస్తారు, ఇంకొక 5 మంది వస్తారు. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, 4 hours ఈ వెహికల్ పైకి కిందకి తిరుగుతూ ఉండొచ్చు. ఎన్నిసార్లు తిరిగిందనేది మాకు ఈసారి అయితే ట్రాక్ అనేది ఈసారి ఉంటుంది. కెమెరామెన్స్, రిపోర్టర్లు రావాలి కదా సార్, డ్యూటీకి రావాలి. వీళ్ళు కెమెరాలతో ఇబ్బంది పడతారు, ఒకసారి ఆపితే ఇంకోసారి ఆపేస్తారు. చెప్తాను. కెమెరామెన్లు అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా మీకు 3 వెహికల్స్ కాదు, ఈసారి 4 వెహికల్స్ ఏమి చెప్పాం. ఆ 4 వెహికల్స్లో పైకి రావచ్చు, కిందకి పోవచ్చు, మీరు వస్తూ పోతుండొచ్చు. అయితే ఎన్నిసార్లు వస్తూ పోతుంటారు అనేది రికార్డ్ అవుతుంటుంది. ఈసారి ప్రాబ్లం లేదు, ఈసారి రావచ్చు. ఆ వెహికల్స్ వీళ్ళు అలవ్, డోంట్ వరీ. నెక్స్ట్, ఇట్ ఈస్ డిసిషన్ టేకన్, ఆల్రెడీ కమ్యూనికేటెడ్ టు ఎవ్రీవన్. అందరూ చెప్పింది, అందరూ దాన్ని గౌరవిస్తున్నారు, స్వాగతిస్తున్నారు కూడా. కాబట్టి అదే ప్రకారంగా ఉంటుంది. ఇది ఈ అంశం మన చర్చకు వచ్చింది. అసెంబ్లీ ఉంటుంది, ఇటు ఉత్సవాలు జరుగుతున్నాయి, ఎక్కువ మంది విఐపీలు ఉంటారు, అందువల్ల ఇది తీసుకోవడం జరిగింది. బికాజ్ అక్కడ మెయిన్లీ చెప్పిన పాయింట్ ఏంటంటే సామాన్య భక్తులకి పెద్దపీఠం వేయాలంటే కంపల్సరీ అది ఉంటుంది. సో సెల్ఫ్ ఎవరైతే వస్తారో, సెల్ఫ్ లిస్ట్ ఏదైతే యాజ్ పర్ ద స్టేట్ ప్రోటోకాల్ ఉందో వాళ్ళు ఉదయం 7 to 9 వస్తారు, లేదా ఈవినింగ్ 3 to 5 వస్తారు. అప్పుడు వస్తేనే వాళ్ళని తీసుకెళ్తాము, అంతర్గత దర్శనం కూడా చేయిస్తాము. అది దాటకుండా ఫ్యామిలీ మెంబర్స్ అయినా అదర్ టైంలో వస్తే వచ్చి తీసుకెళ్ళి చూపిస్తారు. గాడిలో వచ్చేమో ప్రోటోకాల్ వెహికల్లో వెళ్తారు, ప్లస్ అంతరాయం ఉండదు, కేవలం బంగారు వాకిల నుంచి పంపించేస్తాము. సో సామాన్య భక్తులు ఏది జరుగుతూ ఉంటుందో అది ఎక్కడ అంతరాయం లేకుండా చేసుకుంటాం. సార్ యాక్చువల్గా గతంలో 500 రూపాయల టికెట్ ఉండేది సార్, అది తీవ్ర విమర్శలు వచ్చాయి, తీసేసారు, అభినందనీయం. వాస్తవంగా ప్రజలు కూడా దాన్ని విమర్శిస్తున్నారు. ఇప్పుడు 300 రూపాయల టికెట్ పెట్టారు. గతంలో 500 రూపాయల టికెట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే విఐపీలు, అంటే ఎవరైతే విఐపీలతో పాటు వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ టికెట్ కొనిస్తే దేవాలయానికి ఆదాయం పెరుగుతుంది అనేది అప్పటి వాదన. ఇప్పుడు కూడా దాదాపుగా వచ్చే 10 లక్షల మందిలో 70,000 మంది 50,000 మందిలో వెనకాల విఐపీలతో పాటు వచ్చే వాళ్ళే ఉన్నారు అమ్మవారి దర్శనానికి. ఈ 300 రూపాయల టికెట్ కూడా వాళ్ళతో కొనిపించే అవకాశం ఏమైనా ఉంటుందా? దాంతోపాటు 300 రూపాయల టికెట్ ఎక్కడ అమ్ముతారు? ముందు రోజు అమ్ముతారా, ఆన్లైన్లో అమ్ముతారా? 300 రూపాయల టికెట్, 100 రూపీస్ టికెట్ రెండే ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే యాక్చువల్లీ ఇంతకు ముందు 500 రూపాయలు కొనుక్కొని ఎవరైతే దర్శనం చేసుకునేవాళ్ళో ఆ లైన్లో 300 వచ్చింది. ఎక్కడైతే 300 చూసుకున్నాడో అక్కడికి 100 రూపాయలు వచ్చారు. ఎక్కడైతే 100 రూపాయలు చూసుకున్నాడో అక్కడ ఫ్రీ దర్శనం వెళ్తుంది. ఇప్పుడు ఇది ఇంప్రూవ్మెంట్, సామాన్య భక్తులు కూడా మంచి మెరుగైన దర్శనం ఇవ్వడానికి చేసిందే. ఇది ప్రోటోకాల్ వరకు అయితే ప్రోటోకాల్ యాజ్ ఇట్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు లాస్ట్ టైం 500కి అదే కాన్ఫ్లిక్ట్ వచ్చిందని చెప్పారు విఏపీసీ అండ్ 500 అని. ఇప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ లేకుండా 500 రూపీస్ కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరే 300 రూపాయలకి ఆ దర్శనం ఇవ్వబోతున్నాము. అది అడిషన్. వెనక వచ్చే వాళ్ళందరూ కూడా అంటే దాదాపు 50,000 మంది 70,000 మంది అవుతారు సార్. అంటే ఎంత లెక్కేసుకున్నా 10 రోజుల్లో అంటే వెనకాల తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళందరితో కూడా 300 రూపాయల టికెట్ కొనిపిస్తే దేవాలయానికి ఆదాయమే కదా. ప్రోటోకాల్ వరకు ఆ రెఫరెన్స్ అయితే ఉన్నాయో దే హ్యావ్ టు కమ్ విత్ టికెట్, ప్రోటోకాల్ టికెట్తో రావాలి. అది ఎంత అనేది మనం ఇప్పుడు అంచనా వేయలేం. కానీ బట్ ఎస్, అంటే ఇంత అరేంజ్మెంట్స్ ఇవన్నీ చేసి ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం కాబట్టి కామన్ భక్తికి ఇబ్బంది లేకుండా అది కూడా మనకు ఈసారి రెగ్యులేషన్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. సార్ 2 ఇష్యూస్ సార్. ఒకటి, ఒక్క నిమిషం, పోయినసారి 14,000 టికెట్స్ ఇచ్చాం, 13,900 టికెట్స్ ఇచ్చాం లాస్ట్ టైం టోటల్ 9 daysలో. ఈసారి కొంత ఎక్కువ కూడా కావచ్చు. అయితే మీకు ప్రశ్న నాకు అర్థమైందంటే 13,000 మందితో పాటు వెనకాల వంది మాగతలు వచ్చేస్తారు, వారి సంగతి ఏంటని అంటారు. సో మీరు మమ్మల్ని మొత్తం కట్ చేసేసి అందుకే ఈసారి మనం ఏం చేసామంటే, పోయినసారి ఏంటి, ఈ 500 రూపీస్ టికెట్టు ఈ విఐపీసు
మధ్యలో దగ్గర కలిసి 500 రూపీస్ టికెట్ 2 అవర్స్ దర్శనం అయితే 300 రూపీస్ 1 అవర్ దర్శనం అయిపోయేది. సో అటువంటప్పుడు ఏం ఉపయోగం లేదు. సో దాని గురించి ఈసారి ఏం చేశామంటే 500 రూపీస్ టికెట్ తీసేసి విఐపి దర్శన సమయంలో కాకుండా మిగతా సమయంలో 300 రూపీస్ వాళ్ళని వచ్చిన వాళ్ళు 500 రూపీస్లో వచ్చేస్తారు. సో వాళ్ళకి దగ్గర దర్శనము బంగారు వాకిల దర్శనం అనేది 300 రూపీస్కి ఈసారి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్లస్ ఇష్యూ ఉండదు, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండదు. తక్కువ విఐపి టికెట్స్ తక్కువ చేయాలని చూస్తున్నాము. ఇందాక నేను మీకు చెప్పాను కదా, పైకి వెహికల్స్ రాను పోను ఇవంతా కూడా ఈసారి ఖచ్చితంగా వెహికల్ నెంబర్స్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు నా వెహికల్ నేను 10 సార్లు పోతే 10 సార్లు పోయినట్టు తెలిసిపోతుంది. మీకు మీడియా వెహికల్స్ 4 వెహికల్స్ ఇస్తున్నాము. అదే పనిగా పైకి కింద తిరుగుతూ ఉంటే ఎన్నిసార్లు తిరిగినది తెలిసిపోతుంది కంట్రోల్ రూమ్లో. అలాగా కొందరు ఎవరు ఎక్కువ తిప్పుతున్నారు అనేది, ఇప్పుడు నేను ఫైర్ డిపార్ట్మెంట్ ఒక వెహికల్ ఇచ్చాను, ఇంకా ఆయన అదే పనిగా పైకి కింద తోలుతామని తెలిసిపోతుంది. సో ఈసారి మనము ఫస్ట్ రోజు నుంచే నియంత్రణ చేయాలనేది ఆలోచన. సో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాము. మీరు చెప్పిన ఏంటంటే ఇంకా వీళ్ళందరికీ టికెట్ ఇస్తే బాగుంటుందని, కొంత వచ్చేసి విఐపీలకు కూడా టికెట్ ఇస్తే బాగుంటుందని. సో ఇవంతా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలాగా వస్తుంది. విజయవాడలో ప్రతిరోజు దర్శనానికి పోయే పరిస్థితి, ఆ డెసిషన్ అనేది ఇంకా ఫ్యూచర్లో తిరుపతి టైప్లో రావాలనేది ఒక ఆలోచన. అది చూస్తాం ఎలాగ ఉంటుందో. ప్రస్తుతానికైతే అటువంటిది ఏం లేదు. కలెక్టర్ సార్ 2 ఇష్యూస్ సార్. ఒకటి ఒకసారి అండి సార్, 2 ఇష్యూస్. ఒకటి, మొన్నే మనం డయేరియాను ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏకంగా 20 లక్షల మందిని మీరు ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో శానిటేషన్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో ఆ డయేరియా ఇష్యూ అలాంటివి మళ్ళీ రైజ్ అవ్వకుండా. సెకండ్ వచ్చి ఫ్రీ బస్ ఇంపాక్ట్ అనేది మీ మైండ్లో ఉందంటే కన్సర్న్లో ఉందా? ఈసారి చాలామంది వచ్చేసే అవకాశం ఉంది. మామూలుగానే బస్సులు పల్లెవేలుగా ఇలాంటివి చాలా తొక్కేసుకుంటున్నారు జనాలు, నిజం చెప్పాలంటే, టు బి ఫ్రాంక్. సో ఇప్పుడు ఈ దసరా ఇంపాక్ట్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఆర్టీసీతో మీరు కన్సర్న్ చేసి మాట్లాడే విషయం ఏదైనా ఉందా? వచ్చింది. ఒకటి 2 విషయాలు, మంచి విషయాలు అడిగారు. ఒకటి శానిటేషన్ గురించి, రెండోది భక్తులు రద్దీ పెరిగే అవకాశం ఉందని. పెరిగే అవకాశం ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ స్త్రీశక్తి స్కీమ్ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే 20 లక్షల వరకు అంచనా వేసుకుంటున్నాం ఈసారి. ఇక శానిటేషన్ వరకు వస్తే మీకు అందరికీ తెలిసే ఉంది, విఎంసీ నుంచి 3000 మంది శానిటేషన్ స్టాఫ్ ఆల్రెడీ పనిచేస్తున్నారు. ప్లస్ 1500 మందిని ఇంకా యాడ్ చేస్తాం ఈ ఈవెంట్కి. కాబట్టి శానిటేషన్ వరకు ఎక్కడ ఇబ్బంది రాదు. ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే శానిటేషన్తో పాటు ఫుడ్ అవుట్లెట్స్, ఫుడ్ శానిటేషన్, ఫుడ్ హైజీన్ వస్తుంది. ఆల్రెడీ టీమ్స్ ఫీల్డ్లో ఉన్నాయి. మీరు ఆల్రెడీ కొంతమంది చూసుంటే ఎక్కడన్నా ఫుడ్ ప్రాబ్లం ఉంటే, శానిటేషన్ ప్రాబ్లం ఉంటే కాల్ చేయడానికి ఒక కమాండ్ కంట్రోల్ రూమ్గా పెట్టున్నాము. ఇదే కాకుండా వచ్చే భక్తులకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా కొన్ని ప్రజా సూచనలను కూడా రిలీజ్ చేశాము. మీకు కూడా వాట్సాప్లో వస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఎవరెవరికి, విజయవాడ స్థానిక ప్రజలకి, అలాగే ఆటో ట్యాక్సీ డ్రైవర్లకి, అలాగే ఆహార విక్రేతలకు, అలాగే హోటళ్లకు, దర్శనాలకు వస్తున్న భక్తాదులకి, అలాగే విఐపీలకు, అలాగే ఇతర వాణిజ్య దుకాణాల మళ్ళీ వాళ్ళకి కూడా సూచనలు, అలాగే విధుల్లో ఉన్న అధికారులకు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక సిటీలో ఫెస్టివల్ చేస్తుంటే వచ్చే భక్తాదులకి ఏమేమి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ప్రతి ఒక్క సెక్టర్ దగ్గర నుంచి, ఆ ఎక్స్పెక్టేషన్ని మనము అదే ప్రకారంగా మీట్ అయ్యి వాళ్ళ మంది సంతృప్తిగా తిరిగి వెళ్ళాలంటే మనం ఏమేమి మన దృష్టిలో పెట్టుకోవాలని దాని మీద ఆల్రెడీ సూచనలు జారీ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి మీ ద్వారా చేరుకుంటుందని నేను భావిస్తున్నాను. కంపల్సరీగా ఇప్పుడు మీరు చెప్పిన డయేరియా అయితే ఇష్యూ వచ్చిందో ఈ మధ్య కాలంలోనే, అది ఈ దసరా మీద ఇంపాక్ట్ పడకుండా తగిన జాగ్రత్తలన్నీ, అంటే వాటర్ ప్యూరిఫికేషన్ నుంచి, వాటర్ ఫిల్టరేషన్ నుంచి, అలాగే సప్లై చేసే వాటర్ ప్యూరిటీ నుంచి, అలాగే సప్లై చేస్తున్న ఫుడ్ శానిటేషన్ హైజీన్ నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. కంపల్సరీగా దసరా ఉత్సవాలు జరిగే టైంలో ఎక్కడెటువంటి ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని సగౌరవంగా తెలియజేస్తున్నాను. సార్ స్పెషల్ బస్సెస్ వదులుతున్నారు ఈసారి. ఆ స్పెషల్ బస్సెస్కి వే కూడా ఆల్రెడీ డిసైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్న వారికి మనం వెస్టర్న్ బైపాస్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇలా తీసుకురావడానికి ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చాము. ఇన్ కేసు అలా కూడా ఎక్కువ వచ్చేసి ఒకేసారి ఇక్కడ గ్లట్ అవుతాయి, ఇక్కడ మన కుమరేపాలెం దగ్గర ఫ్లైఓవర్లో ఎక్కించేసి మళ్ళీ తీసుకెళ్ళి బస్ స్టాండ్లో దింపేద్దాం. అంటే అవన్నీ ఓవరాల్ సర్క్యూట్, అంటే నేను సిపి గారు పర్సనల్గా వెళ్ళి మొత్తం ట్రాన్సిట్ వాక్ చేసుకొని వచ్చాము. అక్కడ ప్రతి ఒక్క పాయింట్లో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, ప్రతి ఒక్క పాయింట్లో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన ఈ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ నుంచి కూడా అప్రమత్తంగా ఉన్నాం. సార్ మీడియాకి సంబంధించి కవరేజ్లో కొంత ఇక్కడ ఫెసిలిటీ అనేది ఏం క్రియేట్ చేశారనేది సాధారణంగా ఇంతకుముందు అంటే మీడియా కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఒక వారం రోజుల ముందో 10 రోజుల ముందో చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ మీటింగులు లేవు. కాబట్టి మీడియాకి సంబంధించి మీడియా పాయింట్ కానీ, మీడియా పాయింట్ దగ్గర ఉన్నటువంటి లైజనింగ్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే కోఆర్డినేషన్ ఎవరు చేస్తారు, అక్కడ మీ లైవ్లు కావాల్సినప్పుడు అక్కడ వైదిక కమిటీ నుంచి ఎంతమందిని పెడుతున్నారు. అట్లాగే వెహికల్స్ మేము 4 పెట్టండి 5 పెట్టండి అని మేము డిమాండ్ ఏం లేదు కానివ్వండి, ఇబ్బంది లేకుండా చూడండి. అంటే 4 వెహికల్స్ పెట్టాలని మేము అడగం ఎప్పుడు, అసలు 4 వెహికల్స్ అనేది అవసరం లేదు. కానీ ఏంటంటే ఇక్కడ కోఆర్డినేషన్ చాలా మిస్సింగ్ ఉందండి.
దాదాపుగా 7 సంవత్సరాల నుంచి దేవస్థానం సంబంధించి పర్మనెంట్గా పిఆర్ఓ లేడు ఇక్కడ. అది ఒక ల్యాబ్స్ ఉంది. దానివల్ల కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నాయి. ఇందాక ఏదో నెగిటివ్గా మాట్లాడుతున్నారన్నారు. నెగిటివ్గా వచ్చే ఏంటంటే కమ్యూనికేషన్ ఆఫీసర్స్కి మీడియాకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. పిఆర్ఓ వ్యవస్థ లేదు ఇక్కడ. ఎవరో పిఆర్ఓ టెంపరీగా ఎవరిని అటాచ్ చేస్తారు, వాళ్ళు 2 నెలలకు 3 నెలలకు వెళ్ళిపోతూ ఉంటారు, వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ 10 రోజుల ఉత్సవాలకు సంబంధించి చాలా వివాదాలు వస్తాయండి. ప్రాక్టికల్గా చెప్తున్నాం. ఇది దాదాపు 20 ఇయర్స్ పై నుంచి చూస్తున్నాం కాబట్టి వివాదాలు కొన్ని జరిగే అవకాశం ఉంది కొండపైనే. దానికి సంబంధించి లైజనింగ్గా ఎవరన్నా పెడతారా, అటు ఐడెంటిఫైర్ నుంచి కానివ్వండి, లేకపోతే దేవస్థానం నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ. ఎందుకంటే ఇంకోటి చిన్న సలహా అండి, ఇక్కడ పనిచేసి వెళ్ళిన అధికారులు అయితే కనుక ఇక్కడ ఉంటే కనుక కొంత అందరికీ ఐడెంటిఫైడ్ ఉంటారు కాబట్టి కొంత ఇష్యూస్ లేకుండా ఉంటాయండి. ప్రతిసారి ఏదో చిన్న ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పనిచేసి వెళ్ళినటువంటి ఏ స్థాయి అధికారులైనా ఇక్కడ గుడికి సంబంధించినటువంటి ఓంకారం కానివ్వండి, లేకపోతే కింద కానీ ఎక్కడన్నా పెడితే కనుక అందరూ ఐడెంటిఫైడ్. ఇక్కడ మీడియా అంతా కూడా దాదాపు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఆ తెలిసిన ఆఫీసర్లు ఇక్కడ డిప్యూట్ చేస్తే కనుక ఆ షిఫ్టుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం అధిగమించవచ్చండి. నో ఇష్యూ. దానికైతే మా పిఆర్ఓ గంగాధర్ గారు ఉంటారు. ఓవరాల్గా ఎక్స్క్లూజివ్లీ తమరి కోసం మనం రత్నారెడ్డి అసిస్టెంట్ పిఆర్ఓని పెట్టాము. మేజర్గా మనకు ఐఎన్పిఆర్ వాళ్ళతోనే మాట్లాడదు ఏదైనా ఇష్యూస్ ఉంటే. మేజర్గా వారి కంట్రోల్లో మీరందరూ ఉంటారు. బట్ డైరెక్ట్గా మీకేమైనా ఇష్యూ ఉన్నా కానీ మేము అడిషనల్ పిఆర్ఓని పెట్టున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మీడియా లైజనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైమ్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అలాగే మీ సైడ్ నుంచి ఇష్యూ నుంచే అది రిజాల్వ్ చేయడానికి అఫ్కోర్స్ టెంపుల్ పిఆర్ఓతో పాటు నాట్ పిఆర్ఓలను కూడా ఇక్కడ పెడతాము. వాళ్ళు అదే పనిలో ఉంటారు 24/7. ప్లస్ ఇప్పుడే టెంపుల్ మీడియా పాసెస్ వరకు శాంక్షన్స్ టు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇవ్వడం జరిగింది 3 షిఫ్ట్ వచ్చి వెళ్ళడానికి. అట్లాగే ఈచ్ 1 పాసెస్ టు శాంక్షన్ టు స్మాల్ పేపర్ అలాగే చిన్న మీడియాకి ఇవ్వడం జరిగింది. ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు నుంచి ఐఎన్పిఆర్ నుంచి వీక్లీ అలాగే మంత్లీ అయితే ఉంటాయో వాళ్ళకి ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతిరోజు ఆల్మోస్ట్ అంటే ప్రతి 2 అవర్స్కి నేను చెప్తున్నాను, ఇది బులెటిన్ కూడా రిలీజ్ చేస్తాం. ఎంతమంది వచ్చారు, ఎన్ని లడ్లు సేదాయి, ఎన్ని దర్శనాలు జరిగాయి, ఎంతమంది వీఐపీలు వచ్చి వెళ్ళారని వీలైతే ఎవ్రీ 2 అవర్కి రిలీజ్ చేస్తాము. ఏదేమైనా అది అంతా ఇది అవ్వకపోయినా మినిమం డైలీ 2 టైమ్స్ బులెటిన్ రిలీజ్ చేస్తాము. ఆ బులెటిన్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ద్వారానే మీకు రిలీజ్ అవుతుంది. ఫీడ్స్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ సైడ్ నుంచి ఐ నీడ్ ద ఫుల్ కోఆపరేషన్. అండ్ అగైన్ నిర్మాణాత్మక విమర్శలకు ఎప్పుడైనా స్వాగతం, ఓకే. కానీ విమర్శ చేయడమే పని కట్టుకొని చేసేది దయచేసి చేయకండి. బికాజ్ భక్తులకి చాలా ఒపీనియన్ ఫార్మేషన్ అవుతుంది. బికాజ్ మీకు తెలుసు ఇంత వేల మంది అధికారులు ఇన్ని రోజులు కష్టపడి చేస్తున్నారు ఎందుకు, ఒక సక్సెస్ అవ్వాలి, ఈ దసరా వచ్చేవాళ్ళు మంచి అనుభూతితో వెళ్ళాలని. కాబట్టి దయచేసి ఎనీ లిమిటేషన్స్ ఎక్కడ లోపాలు ఉన్నాయంటే దయచేసి మన దృష్టికి తీసుకురండి. కంపల్సరీగా అటెండ్ అవుతాము. బికాజ్ వీఆర్ పర్మియబుల్ ఫర్ సజెషన్స్. వీ వెల్కమ్ ద సజెషన్స్. ఈవెన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా వెల్కమ్. సో కాబట్టి దయచేసి ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది సక్సెస్ అవ్వాలి, ఈ వచ్చే భక్తులకి మంచి అనుభూతి కలిగించాలి. ఈ విజయవాడ ఏదైతే మన దసరా ఉత్సవాలు ఉన్నాయి ఈ సక్సెస్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ వేటు లైవ్ ఇవ్వడానికి అలాగే ఫీడ్ ఇవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. డన్ సార్. సార్ గుడ్ పెడుతున్నామంటే హోల్డింగ్ ఏరియాలో స్క్రీన్స్ పెడుతున్నాము. క్యూ లైన్లో కూడా ఒక 2-3 దగ్గర స్క్రీన్స్ పెడుతున్నాము. పబ్లిక్ కూడా చూడాలి కదా. ఇక్కడ అమ్మవారి మా నామాలు వస్తుంటాయి, తర్వాత వాళ్ళు జై భవానీ నినాదాలు వస్తుంటాయి. అట్ ది సేమ్ టైం అక్కడ ఫీడ్ కూడా వస్తుంటుంది. అది మీకు కూడా అవకాశం ఉంటుంది. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను వేటు న్యూస్ జిల్లా రిపోర్టర్ని. వేటు న్యూస్ సార్. సార్ ఈ ప్రోగ్రాం జరుగుతుందని ఒక 1 అవర్ కిందట క్వశ్చనరీ పెట్టాం సార్ మా యాప్లో. భక్తుల నుంచి దాదాపు 100 కామెంట్స్ వచ్చినాయి. అంటే ఏ సౌకర్యాలు వస్తే బాగుంటుందని. అందులో కొన్ని సమస్యలు కానీ లేదా వాళ్ళ ఇష్యూస్ని మీ ముందు చెప్తాను సార్. సార్ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో కొంచెం వాళ్ళకి టాయిలెట్స్, కాలకృత్యాలు తీసుకునేందుకు ఏర్పాటు చేయాలని అడిగారు సార్. అదేవిధంగా లాకర్ సౌకర్యం కల్పించాలి ఆ సమీపంలో కానీ ఇక్కడ మన ఆలయం దగ్గర కూడా. సార్ రెండోది ప్రసాదాల వద్ద సరిపడా చిల్లర తేవాలని భక్తుల్ని కొంచెం ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ డిజిటల్ పేమెంట్స్ ఏదన్నా ఏర్పాట్లు చేయాలని చెప్పి భక్తులు అడుగుతున్నారు సార్. సార్ మూడోది ఈ కేసే ఖండనశాల దగ్గర కొంచెం డబ్బులు అడుగుతున్నారు అధికంగా అనేది భక్తులు చెప్తుంది. అదొకటి చూడండి సార్. సార్ లాస్ట్ది వాష్రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు కానీ దాని మెయింటెనెన్స్ అనేది సరిగా ఉండట్లేదు అనేది భక్తులు బాగా ఎక్కువ మంది కామెంట్స్ చేశారు ఇది. సార్
లాస్ట్ సార్ క్యూ లైన్లో ఉండే వాళ్ళకి మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్లు కూడా అందించాలని భక్తులు అడుగుతున్నారు సార్ ఈసారి. మజ్జిగ బిస్కెట్ చిన్నపిల్లలకి పాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో So, last- మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ మీకు కూడా అవైలబుల్ ఇప్పుడు పెడతాను గ్రూప్లో. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఈ ఏదైతే మాలలు ధరించి వచ్చే వాళ్ళకి గుడిలోనే ఆ మాలలు తీసేలాగా ఏమైనా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఎక్కువ మంది కోరుతున్నారు. అదే ఆగమ పండితులు అలాగే వేద పండితులు డిసైడ్ చేసే అంశాలని మనం డిసిషన్ తీసుకోలేము. ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏదైతే ఉందో అవి మేము కంపల్సరీ చూసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ ప్రతిసారి సిపి గారికో కలెక్టర్ గారికో ఈఓ గారికో ఫోన్ చేయలేము. ఎత్తొచ్చు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉంటారు అక్కడ పెట్టేసి ఏ ఇష్యూ ఉన్నా కూడా ఆయన చెప్తే ఆయన పక్కన మాకు చెప్తారు. మేమంతా 24/7 అక్కడే ఉంటాం. అది లాస్ట్ టైము ఐఎన్పిఆర్ నుంచి సరిగా లేరు. అది నేను ఏమండి ఐఎన్పిఆర్ వాళ్ళు ఖచ్చితంగా ఒకరు ఉండాలా. ఏది ఉన్నా కూడా ఆ నెంబర్ వారు గ్రూప్లో పెట్టండి. ఏ ఇష్యూ ఉన్నా కూడా వారు మీకు చెప్తే మీరు పక్కనే మాకు చెప్తారు. ఈ ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. బైక్ ఆపుతారు, బైక్ అన్యాయంగా బైక్ లేదు అసహ్యంగా బిహేవ్ చేస్తుంటాడు, ఎవరు బైక్ వచ్చిన ఒక కానిస్టేబుల్ ఇమ్మీడియట్గా చెప్తే అయిపోతుంది కదా, అక్కడే రిజాల్వ్ అయిపోతుంది కదా. ఈసారి ఒకరు కాబట్టి ఇద్దరు పెట్టండి. మీడియా సోదరులు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తే మనకి ఇబ్బంది అవుతా ఉంది. మీరు ఒక టైం చెప్పండి. ఆ టైంలో మీకు 2 కావచ్చు 3 కావచ్చు 4 వెహికల్స్ కలెక్టర్ గారు పెడతారు టైం ప్రకారం. ఇప్పుడు ఒక్క నిమిషం 2 వీలర్ నేను అదే చెప్తాను. సార్ ఒక్క నిమిషం సార్. ఎస్ అర్థమైంది. మోడల్ గెస్ట్ హౌస్ వరకు 2 వీలర్ రానియాలి. యా అదే ఓకే రైట్. పోలీస్ అధికారులు తర్వాత టెంపుల్ వాళ్ళు ఆ షిఫ్ట్లో ఉన్న ఎంప్లాయీస్ మాత్రము అటంతా రావడం ఎక్కువ కాబట్టి వాళ్ళకు కూడా 7 o'clock షిఫ్ట్ 6:30 కల్లా వాళ్ళు ఇక్కడ రమ్మంటాం. వాళ్ళు మాత్రమే పైకి తీసుకుంటాం. సో ఎవరిని కూడా అసలు మనము 1 way అలౌ చేయట్లేదు. అది దయచేసి గమనించగలరు. సార్ ఒక్క నిమిషం సార్ టోటల్ బడ్జెట్ ఎంత? ఇక్కడ మా కలెక్టర్ గారు కావచ్చు, సిపి గారు కావచ్చు, విఎంసి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇదంతా కూడా మన విజయవాడకు సంబంధించిన ఇది ప్రిస్టేజియస్ ఇష్యూ కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరగడానికి అందరం కూడా కలిసికట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా మనం మంచి సంకేతం ఇద్దామని చెప్పేసి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి కోసం ఈరోజు ఒక కిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిట్టు మీరు పర్సనల్గా తీసుకున్నాక అందరూ కూడా భోజనాలు చేసి బయలుదేరతారని కోరుతున్నా. బడ్జెట్ ఒకటి చెప్పండి సార్. సార్ ఈ బడ్జెట్ గురించి నిన్న గౌరవ మంత్రివర్యులు చెప్పేశారు, దయచేసి రిపీట్ చేయొద్దండి. సిపి సార్ లాస్ట్ టైము మీడియా వాళ్ళు లంచ్కి వెళ్ళే టైంలో పోలీసులు ఆప్ చేసి చిన్న గొడవ అయింది సార్. కొంచెం అది కూడా మీడియా వాళ్ళు లంచ్కి వెళ్ళే టైంలో పోలీసులు అడుగడుగున ఆపకుండా కొంచెం అదొకటి తీసుకోండి సార్. అండ్ అంతరాలయంలో కూడా మహిళా పోలీసులను పెడితే బెటర్ సార్. ఎందుకంటే లాస్ట్ టైం మగవాళ్ళు చేతులు ఆడవాళ్ళ మీద వేసి తొయ్యడం అనేది అది పెద్ద ఇష్యూ రేజ్ అయింది. సో కొంచెం మంత్రాలయంలో మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయండి.